ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర రావడం మనం చూస్తాము. కుష్ఠరోగి యేసు ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలని అడిగితే ఆ కుష్ఠరోగి సమాధానం చెబుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయని చెప్పి. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేశామా? నా ప్రియమైన దేని బిడ్డారా, కాస్త ఆలోచన చేయండి. ఒక సమస్య ఉన్నవాడి దగ్గరికి ప్రభు ప్రత్యక్షమైతే నీకేం కావాలంటే నా సమస్య తీరిపోవాలి అని అడుగుతాను తప్ప, కానీ నీకు ఇష్టమైతే నా సమస్య తీర్చు ప్రభువా అని చెబుతాం మనం ఎప్పుడైనా? కానీ ఆ యొక్క కుష్ఠరోగి ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ఆ కుష్ఠరోగి మాటను బట్టి మనం ఎంతో నేర్చుకునవలసిన వారమై ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే ఆ కుష్ఠరోగి దగ్గర మనం సిగ్గుపడాలి. అతడు అడుగుతున్నాడు, వెంటనే నా కుష్ఠరోగం తీసేయమని ప్రభువుని అడగటం లేదు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి ప్రభువా అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? ఒకవేళ నీకు ఇష్టం కాకపోతే, నీ చిత్తం కాకపోతే ఈ కుష్ఠ వ్యాధితోనే నా బ్రతుకుతాను తప్ప, కానీ నువ్వు నాకు కావాలి. నీతో సహజీవనం చేయడం, బత్తిగా బ్రతకడం, క్రైస్తవునిగా జీవించడము, దానికి ఈ కుష్ఠరోగానికి సంబంధం లేదు ప్రభువా. నీకు ఇష్టమైతే శుద్ధుని చేయి, లేదంటే లేదు అన్నట్టుగా ప్రభుతో మాట్లాడడం మనం చూస్తాము. మన ప్రార్థనలో ఎప్పుడైనా నీకు ఇష్టమైతే అన్న మాటను జోడించే అలవాటు మనకుందా? ఇది జరిగిపోవాలి, ఈ సంవత్సరంలో అయిపోవాలని చెప్పి ప్రభు మీద మనం భారం పెట్టేస్తుంటాము, లేదా ఆయన బలవంతం చేసేస్తుంటాం. కానీ ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు చిత్తమా, ప్రభువుకి ఇష్టమా అన్న సంగతిని మనం ఆలోచన చేశామా? యేసు ప్రభు వారు ఒకసారి అంటున్నారు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని తండ్రిని ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీకు ఇష్టమైతే, నా ఇష్టము కాదు ప్రభువా అంటున్నాడు, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతేనే తొలగించు అంటున్నాడు. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అని మరలా యేసు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా కష్టాలు అనేటువంటి గిన్నె మన ముందు ఉండి ఉండవచ్చు, శ్రమలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు మన ముందు ఉండి ఉండవచ్చు. కానీ మనం ప్రార్థన చేయవలసిన రీతి, పద్ధతి ఏమిటో తెలిసిన? నీకు ఇష్టమైతే దీన్ని నా యొద్ద నుండి తొలగించు, లేదా దీనిని అనుభవించడం, దీని గుండా నేను ప్రయాణించడం నాకు ఇష్టమే ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ఒప్పుకునే అలవాటు మనం కలిగి ఉండాలి. నా ప్రియమైన దేని బిడ్డలారా,